మత్స్యబోలారం మా ఆడబిడ్డలు మా యువకులు మా తమ్ములు మా అన్నలు కేరింతలతో మంగళ హారతులతో తిలకందిద్ది జేజేలు కొట్టిన నుండి మా మత్స్యబోలారం ప్రజానికానికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా నాయకులు చాలా మంది ఉన్నారు. అవన్నీ పేరు చెప్పాలంటే టైం లేదు కాబట్టి మా నాయకులకు మా కార్యకర్తలకు ఇంత గొప్పగా దీన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి? వచ్చే నెల 13. రేపు ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలి? నరేంద్ర మోడీ ఏ పార్టీ మీద నిలబడుతున్నాడు? భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు. అబ్కీ బార్ फिर एक बार 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ దేశ ప్రజల ప్రేమను పొందిండు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిండు. ఈ 10 ఏళ్ల కాలంలో సగటు భారతీయుడు సగర్వంగా గల్లెగిరేసి తలకాయ ఎత్తుకొని బతికే స్థాయికి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ మనందరికీ రేపు సొంత ఇంటి కళ నెరవేర్చాలంటే ఎవరు కావాలి? నరేంద్ర మోడీ కావాలి. పేదింటి బిడ్డ కాబట్టి వాళ్ళ అమ్మ 10 ఇళ్లల్లో అంట్లు తోమితే గాని కుటుంబాన్ని పోషించుకోలేదు. అలాంటి ఆకలిని అనుభవించిన బిడ్డ కాబట్టి, ఇల్లు లేకపోతే పేదవాళ్ళు ఎట్లా బాధపడతారో తెలిసిన బిడ్డ కాబట్టి, మన ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల కోసం 2.5 లక్షల ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్కి ఆనాటి ప్రభుత్వానికి కట్టడం చేత కాలే, పేదలకు ఇవ్వడం కూడా చేత కాలే. 2.5 లక్షల ఇల్లు ఇస్తే కట్టినమని చెప్పేటివి 1,70,000 ఇల్లు. అసలు పేదలకు మంచినవి 35,000 ఇల్లే. అందుకే మనం మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్రం చూపిన పథకాలను ప్రజలకు అందించకపోతే నేరుగా మోడీ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే ఆ పని చేసి తీరుతాని చెప్పి మొన్న ప్రకటించిండు. రేపు భారతీయ జనతా పార్టీ ఈ వెంకటాపురంలో, నా అల్వాల్లో, నా మత్స్యబొల్లారంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే జిమ్మదార్ మాదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇస్తా ఉన్నాం. మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఇండ్లకు పని చేయడానికి పోతే రానివ్వలేదు. అడ్డ మీద కూలీలు పని దొరకలేదు. ఇవాళ ప్రతి నిత్యం ఏ పూటకు ఆ పూట పని చేసుకొని బతికేటోళ్లకు ఆకలితో అలమటిస్తూ ఉంటే మన మోడీ గారు ఆ కరోనా కష్టకాలంలో పేదలకు అన్నం పెట్టి కాపాడుకోవాలని చెప్పి భావించి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 80 కోట్ల పేదలకి బియ్యం ఇచ్చి ఆకలి తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నా. ఇవాళకి ఆ బియ్యమే వస్తున్నాయి. మళ్ళీ నిన్ననే అనౌన్స్ చేసిండు, నా దేశ పేద ప్రజలారా మళ్ళీ 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం 5 కిలోల చొప్పున
అందిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. రేపు మోడీ సర్కార్ వస్తే మళ్ళీ 5 కిలో బియ్యం ఉంటాయని చెప్పి మనం చేస్తాం.